సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అవును రాఖీయే. తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. చక్కనైనా చికెన్ అయినా చుక్కల్లాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల. అక్క ఇది ఐబ్రోస్ నాకొచ్చు కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల. అక్క ఇది చల్లగుంది చల్లగుందా? మీరంతా సరే, ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ మనకి? సిరి అక్క ఉన్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సూపర్ ఉంది ఇప్పుడు. ఓకే, కొంచెం కింద లైట్ కలర్ కనిపిస్తుంది. పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమట్టి చిన్ని గుండె చాలదు. కోయిల సరి పండక్కి నా సామిరంగా. మరి ఇప్పుడు మన రాఖీ ఎందుకు కడుతున్నాం తమ్ముడికి? తమ్ముడు నేను హ్యాపీగా ఉండాలి, ఇదే రాఖీ ఫెస్టివల్. ఓకే ఓకే, నిదాని ఐగిరి నందిని నందిత దేవిని విశ్వ వినోదిని నందనుదే ఇది వరవింజసి ఓ జినివాసిని విష్ణు నివాసిని విష్ణునుదే. మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి. చెల్లిపోని బంధం Thank you so much, Suman TV. హాయ్ గైస్, ఇప్పుడు నేను కొంచెం కొత్తగా మేకప్ రూమ్ నుంచి సెలబ్రిటీని రివీల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ సెలబ్రిటీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో మీరు ఒక క్లోజ్ చేసుకుంటారా ఏ సెలబ్రిటీ ఏంటనేది? అక్క ఇది చల్లగుంది. చల్లగుందా? మీరంతా ఇరియా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా మనం. సో ఇంటర్వ్యూ చేసే ముందు ఏం చేసుకోవాలి? మేకప్ చేసుకోవాలా? ఓకే, మరి ముందు మేకప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? తర్వాత ఫౌండేషన్ వేసుకోవాలి, తర్వాత కాజల్ వేసుకోవాలి, పర్ఫ్యూమ్ వేసుకోవాలి, ఇంకా టచ్అప్ చేసుకోవాలి, ఇంకా అంతే. సరే, ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ మనకి? సిరి అక్క ఉన్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నాకు మంచిగా మేకప్ వేస్తారు. ఇప్పుడు సిరి అక్క చూసుకోండి. అడుగు మరి సిరి అక్కడ మేకప్ వేయమని. సిరి అక్క మేకప్ వెళ్ళి నాకు ఇంట్రెస్ట్. ఎంత బాగా వేసుకుంటున్నాను. ఇక్కడ చూడు. చూస్తున్నా, ఎట్లా వేసుకున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫినిషింగ్ అక్క వేస్తుంది చూడు. బాగుందా? సూపర్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కొంచెం కింద లైట్ కలర్ కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ అయిపోయినాక టచ్అప్ వస్తుంది నాకు మళ్ళీ. నన్ను పిలువు, నేను వచ్చేస్తా. ఓకేనా? టచ్అప్ అంటే ఏంట్రా? టచ్అప్ అంటే ఇట్లా టచ్అప్ వేసుకుంటారు కదా, ఇది టచ్అప్ అంతే. అట్లా టచ్అప్ వేసుకుంటారా? ఎవరు చేస్తారు అక్కడ మరి నీకు టచ్అప్? వాళ్ళే బాయ్ బాయ్. నాకు తర్వాత ఆ చైర్ ఉంది కదా, ఆ చైర్ కావాలి నాకు. ఓకే, నా చైర్లో కూర్చుంటావా? ఆ, నా చైర్లో కూర్చొని మేకప్ అవుతావా? హ్మ్. ఆ చైర్ చిన్నగా ఉంది కదా. రెండు మెత్తలు వేసుకుంటా. రెండు మెత్తలు పెట్టుకుంటావా? నీకు నచ్చిందా మేకప్? మరి నేను వేసింది నచ్చింది. నచ్చిందా? నా పేరేంటి చెప్పవా? సిరి చేస్తుంది ఇప్పుడు నాకు టచ్అప్. అమ్మో, నా పేరు గుర్తుందా నీకు? గుర్తుంది సిరి అక్క. గుర్తుంది సిరి అక్క. ఓకే, నా పేరు గుర్తుపెట్టుకున్నావు. థ్యాంక్ యూ. యు వెల్కమ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక్కడికి, సుమన్ టీవీకి? తర్వాత వస్తావా? ఓకే, నాది నేనే వేసుకుంటున్నాను. అవునా? ఓకే, చాలా బాగా వేసుకుంటున్నాను. నీకు మేకప్ వచ్చా? అమ్మాయి చూసావా, ఇది ఒక్కసారి వద్దా, ఇదే కావాలా?
ఓకే ఇప్పుడు నుంచో చైర్లో నుంచో ఇప్పుడు ఒకసారి స్టాండ్ నుంచో తర్వాత మళ్ళీ నన్ను కూర్చోపెట్టి ఇంకా తెచ్చిపిస్తారా? అదే ఒకసారి నుంచో వెనక్కి నుంచుంటే టచ్ అప్ వేస్తా నీకు. ఇప్పుడు నుంచుంటే సెట్ చేస్తుంది ఇప్పుడు నిల్చుంటే ఇంకా టచ్ వేస్తారు. నీ డ్రెస్ బాగుంది తెలుసా, నీ జ్యువెలరీ బాగుంది, పీస్ ఇప్పుడే ఏంటి. ఇప్పుడే ఓకే ఓకే ఇప్పుడు కొంచెం టచ్ అప్, కొంచెం టచ్ అప్పా. ఇంకా టచ్ అప్ ఉంది, నీకు తెలీదమ్మా. కుంకుమ పెట్టుకుంటావా? వద్దు. ఓకే సరే సిరియక్కకి చెప్పు, థ్యాంక్స్ చెప్పు సిరియక్కకి. థ్యాంక్స్ సిరి అక్క, ఇట్లా చెప్పు. థ్యాంక్స్ సిరి అక్క, మేకప్ బాగా చేసావు, మేకప్ బ్యాక్ చేసావు కాబట్టి మళ్ళీ టచ్ అప్పులు ఇస్తాను. మళ్ళీ టచ్ అప్ చేయాలి. ఓకే పిలువు, వస్తా. అదేంటిది? ఇదా, ఆ, అది ఇక్కడ హెయిర్ లేకపోతే వేసుకుంటారు, ఐబ్రోస్ కి దానికి వేసుకుంటారు. ఓకే బాయ్ సిరి అక్క. బాయ్ రియా. పోదామా ఇంకా? कोयला हाय कोयला कोयला हाय कोयला హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు రాఖీ స్పెషల్ కూడా ఈరియాతోనే చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇబాన్ కార్తికేయ ఫస్ట్ రాఖీ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే తను చాలా చిన్న పిల్లోడు కదా. అండ్ ఫస్ట్ రాఖీ అనమాట. సో ఈరియాతో ఇవాళ సుమన్ టీవీ స్టూడియోలో రాఖీ కట్టిద్దామని ఇలా ప్లాన్ చేస్తాం కొత్తగా. అసలు రాఖీ అంటే ఏంటి, రాఖీ ఎందుకు కడతారు, వాళ్ళ తమ్ముడికి ఎలా కడుతుంది ఏంటనేది ఫస్ట్ ఈరియాతో మాట్లాడదాం, ఎందుకంటే డ్రామా జూనియర్ స్టార్ కదా, అంతే కదా. సో మాట్లాడేద్దాం. హాయ్ ఈరియా. హాయ్ అక్క. సో ఏంటి ఇప్పుడు ఇదంతా ఏంటి, అసలు ఇవన్నీ ఏమన్నాయి చెప్పు, తెలుసా అసలు నీకు? ఇది ఒక చాక్లెట్, ఓకే, ఇది నూనె, ఇది దారం, ఇది అగిపుల్ల, ఇది ఏంటి, ఇది రాఖీ, రాఖీ, ఇది కుంకుమ, ఓకే ఇది పువ్వులు, ఓకే ఇది అక్షంతలు. ఓకే సరే, అంటే ఇవన్నీ రెడీ చేసాం. దేనికి రెడీ చేసాం చెప్పు ఆడియన్స్ కి. ఈ రోజు మా తమ్ముడికి రాఖీ కడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు తమ్ముడికి ఫస్ట్ టైం కడుతున్నావు అంట కదా రాఖీ. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం తమ్ముడిని. పిలిచేద్దామా? మరి రాఖీ కట్టే ముందు ఫస్ట్ ఇది వెలిగించాలి కదా, నువ్వు పట్టుకోవాలా జాగ్రత్తగా. ఫస్ట్ నేను వెలిగించేస్తా. మరి ఇప్పుడు మన రాఖీ ఎందుకు కడుతున్నాం తమ్ముడికి? తమ్ముడు నేను హ్యాపీగా ఉండాలి, ఇదే రాఖీ ఫెస్టివల్. ఓకే సరే, మనం ఇక మన క్యాండిల్ అయితే ఇక్కడ వెలిగించేసాము, మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాం, రాఖీ కూడా వచ్చేసింది. ఇబ్బాన్ని పిలిచేద్దామా? ఆ? రెడీ వీరా. అక్కడ కదా మధ్యలో, మిడిల్లో. ఓకే వాడు నవ్వుతున్నాడా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు? పట్టుకో, రెండు చేతులతో పట్టుకో, నిదానం. ఐగిరి నందిని నందిత దేవిని విశ్వ వినోదిని నందనుదే ఇరివర వింజసి ఓ శ్రీనివాసిని విష్ణు నివాసిని విష్ణునుదే భగవతి దేశిది అంతక తుంబిని భూరిక తుంబిది భూరికుదే జయ జయ హే మగిసాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుదే. ఓకే, ఇప్పుడు చేత్తో, ఈ కుడి చేత్తో ఇలా పట్టుకుని ఇలా అని ఒకసారి 3 సార్లు అనాలి. ఓకే, ముందు రాఖీ కట్టాలి. ఆగాలి. ముందు చేపట్టుని అమ్మ చేపట్టుకుంటుంది, అప్పుడు కడది కానీ పట్టుకో. కానీ అక్కడ కట్టు పర్లేదు. నిదానంగా. ఓకే, హలో చేసుకోండి ఇద్దరు. హలో, మనిద్దరం హ్యాపీగా మనిద్దరం హ్యాపీగా ఉండాలి. వెళ్ళిపోని బంధం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. ఇక ఇవి అన్ని హ్యాపీగా తిను. థ్యాంక్ యూ, ఒక నాకు ఒక నీకు.
సారి పండక్కి నా సామిరంగా